కాలంలో ఉత్పత్తి కూడా 168.41 లక్షల టన్నుల నుంచి 146.65 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే 2022-23 నాటితో పోలిస్తే 2023-24లో ఉత్పత్తి 12.92% తగ్గింది. 2014 నుంచి 19 మధ్య సాగు విస్తీర్ణం 151 లక్షల ఎకరాలు ఉండగా 2019-24 మధ్య 123.90 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కోత పెట్టారు. గతేడాది కేవలం 205 కోట్ల 41 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 2018-19 నాటి ప్రోత్సాహకాలతో పోలిస్తే 550 కోట్ల రూపాయలు తగ్గించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో నిరాశాజనక పనితీరు కనపర్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో దేశంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2020-21లో 4వ స్థానంలోకి చేరింది. 2023-24లో 9వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం, సంతోషకర జీవనాల్లోనూ 2020-21లో 7వ స్థానంలో ఉన్న ఏపీ 11వ స్థానానికి, పారిశ్రామిక వృద్ధిలో 6 నుంచి 16, పరిశ్రమలు, మౌలిక సౌకర్యాల్లో 13 నుంచి 21వ స్థానానికి పడిపోయింది. నాడు నేడు అంటూ ఊదరగొట్టిన సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలు తగ్గింది. 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 36.14 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2023-24లో 34.14 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వైసీపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు వంటి వాటి ధరలు పైకి ఎగబాకాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో విమానయాన రంగం పూర్తిగా ఢీలా పడింది. రాష్ట్ర ప్రగతికి ఒక సూచీగా భావించే ఆ రంగంలో వృద్ధి కనిపించలేదు. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు సగానికి సగం తగ్గాయి. 2018-19లో వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 1,21,630 మంది రాకపోకలు సాగిస్తే 2023-24 నాటికి ఈ సంఖ్య 66,192కు పడిపోయింది. అంటే సుమారు 45.58% మేర ప్రయాణికులు తగ్గిపోయారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది.